అన్న ఆకాష్ గారు మీరు ఇద్దరు కలిసి ఎప్పుడు రాబోతున్నారు? దానికి పూరి గారు ఏమన్నా దర్శకత్వం లేదులే. అందరూ అదే అడుగుతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు మా చిరంజీవి గారు, పూరి గారు డైరెక్షన్ హీరోగా ఎప్పుడు వస్తుంది అని చాలా రోజుల నుంచి వెయిట్ చేసాం. అది అయిపోయింది. కానీ మీది కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే పూరి గారు కొడుకు ఇది ఇద్దరు ఉంటే ఎలా ఉంటుంది అని మీ ఏమన్నా డిస్కషన్ జరిగింది? అలాంటిది ఏం లేదు, అసలు లేదు. మీరు ఒక పథకం ప్రకారం చెప్పట్లేదా లేకపోతే? లేదు, అసలు డిస్కషన్ లేదండి. ఎందుకంటే ఈ సినిమా నా సినిమాలు అలా చేస్తాం, మనకైతే అలాంటి టాపిక్ ఏం లేదు. ఓకే అన్న, ఇంతకుముందు మీరు చాలా అంటే రవితేజ గారు, పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్యతో ఉన్నప్పుడు చాలా చేశారు. అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేదని? అంటే పెద్ద స్టార్స్ మనం వర్క్ చేస్తున్నాం ఇక్కడ అని ఉందా, లేదా వా వీళ్ళలా చేయాలరా అయిపోవాలి హీరో అని ఆ టైప్ అప్పుడే వచ్చిందా? లేదు, నాకు లేదండి, ఆలోచన లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గానే చేశాను, ఆలోచనే లేదు నాకు. ఓకే. ఇడియట్లో నాకు వేషం ఇవ్వడం జరిగింది. ఏంటంటే మా నాన్న హీరోగా ఆర్టిస్ట్గా చూడాలని. ఓకే. అది అన్నయ్యకి చెప్పడం వల్ల సరే అయితే అని చెప్పి ఇడియట్లో నాకు వేషం ఇచ్చాను. సో అలానే మొదటి నుంచి నాకు ఆలోచన లేదు. అలా డాడీ వల్ల మీరు హీరో అయ్యారు. ఓకే. పూరి గారి దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? చాలా నేర్చుకున్నాను. అంటే అదే అన్న, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అయితేనేమి, లేకపోతే తర్వాత హీరో అయితేనేమి, అంటే వర్క్ అంటే ఎప్పుడు 24 hours వర్క్లో ఉంటాడు కదా, పని చేయాలి అని. మనం ఏదైతే పని చేస్తున్నామో అది పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. రిజల్ట్ చూద్దాం, ముందు పని మాత్రం చేయాలి. రిజల్ట్ ఉంటే ఎప్పుడూ ఆలోచించరు. పూరి గారు కూడా సేమ్ అదే ఆయన చెప్పింది, పని చేద్దాం. అలాగే పూరి గారి దగ్గర ఏ హీరో అయినా వస్తే నార్మల్గా ఆ హీరో వచ్చారనుకోండి, పూరి గారు సినిమా రిలీజ్ తర్వాత ఆ హీరోని చాలా హైట్స్లో చూస్తారు, మొత్తం మార్చేస్తారు ఆయన. అలా మీరు ఫస్ట్ మారిన సంఘటన ఏంటి? అదే 143 ఫస్ట్ నాది అదే ఫిల్మ్ కదా, అన్నయ్య డైరెక్ట్ చేశాడు. ఓకే. చూసి చేసేవాడిని నేను. అంటే ప్రతిదీ నేను అడిగి ఎలా యాక్ట్ చూసి దాన్ని నేను చేసేవాడిని. ఇన్పుట్స్ ఏవి ఇచ్చేవారు యాక్టింగ్లో మీకు? నేను ఫస్ట్ నన్ను మన గురువు గారు సత్యానంద గారి దగ్గరికి పంపించారు. సత్యానంద గారి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. అంటే ఇచ్చినప్పుడు 143 జరుగుతున్నప్పుడు లేదు అంటే ఏం కావాలో చెప్పేవారు, ఇది అని నేను అడిగేవాడిని, దీన్ని ఎలా యాక్ట్ చేయాలి అని చూసేవారు, దాన్ని నేను పట్టుకుని వెళ్ళేవాడిని, కరెక్ట్ చేసేవాడు. ఓకే. అంటే మనకి ఇండస్ట్రీలో ఎవరో ఒకళ్ళు ఒక పాత్ర వేస్తే కానీ మనం కొత్త వాళ్ళు రాలేం. పూరి గారు చాలా కష్టాలు పడి ఒక పెద్ద డైరెక్టర్ అయ్యారు, దాని తర్వాత మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చారు. ఒకవేళ పూరి గారే ఇండస్ట్రీలో లేకపోతే మీరు హీరోగా ఆలోచన అనే డాడీ ఒకవేళ అప్పుడు కూడా డాడీ చెప్పుంటే అప్పుడు హీరోగా వచ్చేవారు అసలు? పూరి గారు లేకపోతే రాలేము. పూరి గారు ఉండడం వల్లే అంతే. ఓకే. సార్ డైరెక్షన్లో ఎప్పుడు ఉండొచ్చు అన్న? ఇప్పుడు ఉండదు. ఎందుకంటే మేమే చూడాలనిపిస్తుంది మాకు, మళ్ళా సేమ్ చూడాలి. లేదు అంటే నేను అది చెప్తున్నా, బడ్జెట్స్ ఇవన్నీ సపరేట్ కదండి. పూరి గారికి బడ్జెట్తో సంబంధం లేదు కదా, ఎందుకంటే ఫాస్ట్గా చేస్తారు. అలానే కాదు, మనకు ఒక బడ్జెట్ బిజినెస్ కదా, దాన్ని అంత క్యాలిక్యులేషన్స్ వేరే ఉంటాయి కదండి. ఓకే. సో ఏ స్కేల్కి ఆ స్కేల్ ఉంటుంది.